హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. పవన్ కళ్యాణ్ గారికి పాపం చాలా బాధ వస్తుంది. మా అభిమాన హీరో పవన్ కళ్యాణ్ గారు బాధపడితే మేము కూడా తట్టుకోలేం, ప్రశ్నిస్తాం. ఎందుకంటే మా జనసేన పార్టీ ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ కాబట్టి మేము ప్రశ్నిస్తాం. ఏ విషయాల్లో ప్రశ్నిస్తామని మాత్రం అడగండి. బట్ నేను మాత్రం ప్రశ్నిస్తా పవన్ కళ్యాణ్కి జరుగుతున్న అన్యాయాన్ని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏమన్నా ఆటలో అరటిపండు అనుకున్నారా, కూరలో కరివేపాకు అనుకున్నారా, లేదంటే ఏరు దాటిన తర్వాత తెప్పని తగలబెడటానికి సిద్ధపడుతున్నారా? నాకు అర్థం కావట్లేదు. బీరకాయ పీసులో బీరెంత ఉందో పవన్ కళ్యాణ్లో దేశభక్తి అంతే ఉంది. దేశభక్తి అంటే అందరూ అంతే అనుకుంటూ ఉంటారు. దేశభక్తి అంటే ఇండియాని ప్రేమిస్తున్నాడేమో అనుకుంటూ ఉంటారు. కానీ మా దేశభక్తి అంతా తెలుగుదేశం పార్టీ పైన ఉన్నటువంటి దేశభక్తి. తెలుగుదేశంలో దేశం ఉంటుంది కాబట్టి నాకు దేశభక్తి ఉందని పదే పదే మా అభిమాన నటుడు హీరో పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటారు. ప్రస్తుతానికి డీసీఎం కూడా అనుకోండి. డీసీఎం అంటే మళ్ళీ ఏదో రాజీలు అనుకోండి, డిప్యూటీ సీఎం ఆయన గారు. సో ఆయన చాలా ఫీల్ అవుతున్నారు. ఎందుకు ఫీల్ అవుతున్నారు అంటే పాపం ఈయనకి రానికుండా కష్టం. మొన్నే 3 జెండాలు మోసి తట్టుకోలేక ఆయన కుడి భుజానికి ఆపరేషన్ జరిగితే ఏపీలో ఏ హాస్పిటల్లో డాక్టర్లు కూడా కుడి భుజాన్ని బాగు చేయలేరని తెలిసి, అంటే ఏపీలో వైద్య వ్యవస్థ ఎంత అధ్వానం ఉందో తెలిసిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఎక్కడో ముంబైలో తన చేతికి భుజానికి ఆపరేషన్ చేయించుకోవటం రావడం జరిగింది. రాగానే కళ్ళ ముందు కట్టకట్టల ఫైల్ వేసుకొని కసా మరి కుడి చేత్తో సంతకం పెట్టాలి, ఏ చేత్తో సంతకం పెట్టారని మాత్రం నన్ను అడగండి. ఫైల్ మాత్రం పరాపరా చెప్పుతూ ఎడాపెడా ఏదో చేసేసినట్టుగా చాలా బిల్డప్ కొట్టారు. సరే, బిల్డప్ ఎందుకు, నిజంగానే చేశాను అనుకుందాం. అయితే ఇన్ని శుభ పరిణామాల మధ్య జెండా కూలీగా పేరు తెచ్చుకుని భుజం సర్జరీ చేసుకున్న నాతో పాటు నడిచే వాళ్ళందరినీ కూలీలుగా చేసి ఇంకా 15 సంవత్సరాలు జెండాలు మోస్తూనే ఉండాలని ప్రత్యేకంగా అసెంబ్లీ సాక్షిగా చెప్పిన చంద్రబాబు నాయుడు దేశానికి, అదే తెలుగుదేశానికి, ఆయనది కూడా కాదు పాపం, ఆయన ఎన్టీఆర్ దగ్గర నుంచి లేపేసినటువంటి తెలుగుదేశానికి ఈయన ఒక కట్టప్పలా కలకాలం సేవ చేస్తా అని చెప్పిన మొన్నటికి మొన్న లోకేష్ గారు మాట్లాడుతూ ఒక మీటింగ్లో, అయ్యా నేషనల్ కాంక్లేవ్లో నన్ను అడిగారు నెక్స్ట్ కూడా మీరు కలిసే పోటీ చేస్తారా అంటే 2029 కూడా కలిసే పోటీ చేస్తావంటే వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి, అరే తమ్ముడు లోకేష్, బుర్రా బుద్ధి ఏమన్నా ఉందా నీకు, ఏం మాట్లాడుతున్నావురా, 15 సంవత్సరాలు ఇంకా 15 సంవత్సరాలు అంటే 20 సంవత్సరాలు మనం కలిసే ఉంటామని చెప్పరా, అంత కట్టుబానిస పవన్ కళ్యాణ్ నీకు తోడుగా ఉన్నాడని చెప్పరా అని చెప్పాడు అనేసి మన లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది. అంత కట్టుబానిసకి ఇంత పెద్ద అవమానమా, ఆయనే ఫీల్ అవుతూ ఉన్నాడు. ఎక్కడైతే శిలాఫలకాలు వేశారు ఇనాగరేషన్, ఇక్కడ కొన్ని ప్రభుత్వ పంచాయతీ రాజ్ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పంచాయతీ రాజ్ శాఖ ఆయన పోర్ట్ఫోలియోని అది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పంచాయతీ రాజ్ శాఖ ఏవైతే ఉన్నాయో అక్కడన్నిటి దగ్గర నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు గారు అందరు ఫోటోలు ఉన్నాయి. మన పవన్ కళ్యాణ్ గారి ఫోటోనే రాళ్లతో కొట్టి తీసేశారంట. ఆ కొట్టుడు ఏదో రియల్ గా కొట్టినా బాగుండేది. దట్టు రాళ్ళు తీసుకొని కొట్టి ఆయన ఫొటోస్ ని, ఆయనకు ఉన్నటువంటి సింబల్స్ ని తీసేస్తానంట. అందుకే ఆయన బాధపడుతూ ఒక వీడియో చేశాడు, ఒకసారి వినండి. ఈ మధ్యన శిలాఫలకాలు అసలు తీసేస్తున్నారు. ఈ మధ్యలో శిలాఫలకాల్లో రాసింది తీసేస్తున్నట్టు ఒక విషయం మాట్లాడుకుందాం సార్. బట్టలపేసి శిలాఫలకాల్లో ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు ఫోటో తీయాల్సిన అవసరం ఎవరికి ఉంది? నిజంగా మీరు అనే వాళ్ళు వైఎస్ఆర్సీపీకి జుజ్జిపి వాళ్ళు తీయరు. ఎందుకంటే నథింగ్, వాళ్ళకి మీకున్న 6%, 5% ఓటు బ్యాంకుతో వాళ్ళు ఏం కారు. మరి ఎవరు తీస్తున్నారు? ఒకవేళ వైఎస్ఆర్సీపీ వాళ్ళు నిజంగా ఫోటోలు తీయాలంటే ఆ పక్కనే ఉన్న చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు వెళ్ళి లేపేస్తారు. పవన్ కళ్యాణ్ లేపాల్సిన అవసరం ఏముంది? కానీ పవన్ కళ్యాణ్ని ప్రత్యేకంగా 4 శిలాఫలకాల్లోంచి ఒక బొమ్మను తీసేసి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తున్నారంటే ఎవరు చేస్తూ ఉండొచ్చు, ఎవరు చేయిస్తూ ఉండొచ్చు అంటే ఒకే పార్టీకి కూటమిలో ఉన్న కొంతమంది నాయకుల ఫోటోలు ఉండి మీది లేదు అంటే అది ఎవరు ఏం చేస్తున్నట్టు అనేది నాకు అర్థం కావట్లేదు. అంటే మీకేమైనా అర్థమవుతుందా? మీరేమో కట్టుబానిసగా కమిట్ అయి ఉన్నారు, మీ తప్పు లేదు. జెండా కూలీలాగా భుజాలపైన జెండాలు మోసి భుజం సర్జరీ కూడా చేయించుకున్నారు, తప్పు లేదు. మీరు నికార్స్ అయినటువంటి బానిసలా ఉన్నారు సార్. అంటే బానిస, అది
కార్యకర్తలా ఉన్నారు కూటమికి, కానీ వాళ్ళేంది మిమ్మల్ని ఆటలో అరటి పండు, కూరలో కరివేపాకు అలా తీసి పక్కనేస్తున్నారు. మరి బాధగా ఉండదా? కొద్దిగా ఆలోచించండి సార్. మనకు అవసరమై బానిస బతుకు అంటే బానిసలు కాకపోతే అధికారం ఉండదు, అధికారం ఉండకపోతే నెల నెల వచ్చే డబ్బులు రావు, నెల నెల వచ్చే డబ్బులు రాలేదంటే సినిమాలు చేసుకోవాలి. మనకేమో ఈ వయసులో భుజాలు సర్జరీ అయ్యి మొత్తం బాడీ అంతా పాడైపోయిన తర్వాత ఇంకా డ్యాన్సులు గీన్సులు యాక్షన్ సీన్స్ కష్టం అని ఫీల్ అవుతున్నారు. ఏమన్నా అవసరం లేదు సార్. మీరు సమంత గారు చెప్పారు అలా నడుచుకుంటూ వస్తే చాలన్నారు. అఫ్ కోర్స్ ఇప్పుడు సర్జరీని వచ్చిన తర్వాత ఇప్పుడు మోగదేమో, నడుస్తారేమో, పర్లేదు నడవండి మంచిది. మీరు ఎలా నడిచినా ఫ్యాన్స్ లైక్ చేస్తారు సార్. ఇంకొక ఆరా ఆ సరిష్మా ఉంది, దాన్ని మిస్ కాకండి. మరి ఏం చేద్దాం, ఇంకెలాగో మనకు బానిస బతుకులు కూడా ఎక్కువ కాలం శాశ్వతంగా లేవుగా. మరి జెండా కూలీల బతుకులు కూడా భుజం సర్జరీ అయినా కూడా మన బొమ్మలు కొట్టేస్తున్నారంటే చాలా బాధగా ఉంది సార్. ఒకటే తక్కువ. సరే కానీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ అప్. థ్యాంక్ యూ సో మచ్.